హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వీడియో వచ్చేసరికి తెలంగాణలో ఈపీ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకు వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి తెలిసినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేసేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయండి. ఎందుకంటే ఎంసెట్ రాయడానికి ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దానికి సంబంధించిన వీడియో వచ్చేసరికి ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి, ఎలిజిబిలిటీ గురించి, సిలబస్ ఏంది, ఫీ ఎంత, అప్లై ఏ విధంగా చేసుకోవాలి, అసలు వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అనేది ఈక్వల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వరకు అయితే మీరు వీడియోని చూడండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసేయండి. చూసుకున్నట్లయితే మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. TGEAP సెట్ 2025 అనమాట. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి, TGEAP సెట్ 2025 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే, ఎంత అప్లికేషన్ ఫీ ఉంది, సిలబస్ ఏముంది, వాటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనమాట, JNTU అనమాట. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఇది TGCHE కండక్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఈ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు కోర్స్ ఆఫర్ ఏమేం చేస్తుందంటే BE BTech, బయోటెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ B.Pharmacy అండ్ BE Tech అనమాట. BTech, బయోమెడికల్, ఇవన్నీ కోర్సెస్ అయితే ఫార్మాటీ, BSc నర్సింగ్, ఈ అన్ని కోర్సెస్ని మనకి ఇక్కడ ఉన్న కోర్సెస్ అన్నింటినీ ఆఫర్ చేస్తుంది ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోండి. మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు క్యాండిడేట్స్, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు కదా. క్యాండిడేట్స్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ షల్ బి ఎలిజిబుల్ టు అపియర్ TGEAP సెట్ 2025 అనమాట. క్యాండిడేట్స్ ఓన్లీ షుడ్ అండ్ బి ఇండియన్ నేషనల్ పర్సన్ అండ్ ఇండియన్ ఒరిజిన్ PIO అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డ్ హోల్డర్స్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా నాన్ లోకల్ స్టూడెంట్స్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారనమాట. నాన్ లోకల్ స్టూడెంట్స్కి సంబంధించిన GOs అయితే ఇంకా కంప్లీట్గా రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. తర్వాత GO రిలీజ్ చేసిన తర్వాత GO బేస్డ్గానే మీకు సీట్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు వేరే స్టేట్ వాళ్ళకి అనమాట. తెలంగాణ చదువుతున్నటువంటి వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. వేరే స్టేట్ వాళ్ళకైతే GOs ప్రకారంగా సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. అది వెబ్సైట్లో మనకు చెప్పడం జరిగింది. చూడండి, మనకి ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీటెక్లో జాయిన్ కావడానికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ 10+2 ఉండాలి. తర్వాత ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ అయితే ఏ దాంట్లో చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన కోర్సెస్ అయితే చేసి ఉండాలి. బీటెక్ చేయాలనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అలాంగ్ విత్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటే ఆ సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి. ఇవన్నీ క్లారిటీగా చూసుకోండి. తర్వాత సేమ్ ఇంకా ఫార్మాటీ కూడా సేమ్ అవన్నీ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ షెల్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ కేస్ యువర్ క్యాండిడేట్స్ ఆర్ బిలాంగ్ టు రిజర్వ్ కేటగిరీ, అంటే SC ST వాళ్ళు ఉంటారు కదా. MPC BPCలో 10+2 ఉండాలి. 40% అయినా కూడా వస్తుందన్నమాట. SC ST వాళ్ళకు, BC వాళ్ళకు, జనరల్ వాళ్ళకు 45% అయితే ఉండాలి ఇంటర్మీడియట్లో మార్క్స్. BSc హానర్స్ అగ్రికల్చర్ అండ్ BSc హార్టికల్చర్, ఈ సబ్జెక్ట్స్ సంబంధించి ఈ కోర్సులు చేద్దాం అనుకుంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి. సంబంధించినటువంటి గుర్తింపు పొందినటువంటి బోర్డు లోపల మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కోర్స్ అయితే ఆఫర్ చేస్తుంది చూడండి. ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తుంది అనమాట. BSc నర్సింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను. నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఫార్మాటీకి వచ్చేసరికి MPC అండ్ BPC సీట్ వాళ్ళు 50% అయితే ఉండాలన్నమాట. మనకు అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్స్ వచ్చేసరికి చూడండి, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 29 ఏప్రిల్ నుంచి ఫస్ట్ సెషన్ రోజు, 29 ఏప్రిల్ రోజు ఫస్ట్ సెషన్ 9:30 AM to 12:30 PM వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా 30 రోజు అంటే మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఈవినింగ్ సెషన్, 2 సెషన్స్ అయితే జరుగుతాయన్నమాట. ఎగ్జామ్స్ వచ్చేసరికి అదే అగ్రికల్చర్ వాళ్ళకు 29 రోజు, ఏప్రిల్ 29, 30 రోజు అయితే జరుగుతాయి 2 సెషన్ లోపల. తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసరికి May 2 వచ్చేసరికి, తర్వాత May 2 నుంచి May 5 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది అనమాట. అది మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ 2 సెషన్లో జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి మనకు SC ST వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. అగ్రికల్చర్ వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే 500 రూపీస్. లేకపోతే జనరల్గా ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా మిగతా వాళ్ళు, జనరల్ కానీ, OBC వాళ్ళు కానీ, BC వాళ్ళు కానీ, తర్వాత నార్మల్గా జనరల్ క్యాండిడేట్ అయితే ఉంటారో వాళ్ళకు 900 రూపీస్ అయితే ఫీ ఉంటుంది అనమాట. SC ST వాళ్ళకేమో 500 రూపీస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపీస్. అదేవిధంగా అదర్స్ ఎవరైతే ఉంటారో జనరల్ వాళ్ళు, BC వాళ్ళు, వాళ్ళకి 900 రూపీస్ అయితే
అప్లికేషన్ ఫీ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ రెండు పేపర్స్కి అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు SC ST వాళ్ళు వచ్చేసరికి 1000 రూపీస్ పే చేయాలి. నార్మల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు 1800 రూపీస్ అయితే మనకు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్స్ వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు 25 అంటే మనకు February 25 నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు వీళ్ళని చూసుకొని అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు కూడా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అమౌంట్ వచ్చేసరికి మనకు వితౌట్ లేట్ ఫీ, అంటే మనము ఎట్లాంటి ఫైన్ పే చేయకుండా SC ST వాళ్ళు అయితేనేమో 500 రూపీస్, అదేవిధంగా జనరల్ వాళ్ళు BC వాళ్ళు అయితేనేమో 900 రూపీస్ కట్టి మనకు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. April 4 వరకు అయితే మనం అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. April 4 వరకు 250 రూపీస్ ఫైన్తోని April 9 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 500 రూపీస్ ఫైన్తోని April 14 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 2500 ఫైన్ కట్టి April 18 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అంతవరకు ఏం వెళ్ళకండి. ఇంకా 5000 ఫేట్ ఫీ వచ్చేసరికి 24 April వరకు అయితే లాస్ట్ అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు మ్యాక్సిమం ఫైన్ లేకుండా April 4 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ప్రాసెస్ కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా మనము పే విషయానికి వచ్చేసరికి మనకు నార్మల్గా తెలంగాణ ఆన్లైన్ సెంటర్స్, అదేవిధంగా డెబిట్ కార్డు ఆన్లైన్లో, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ మనం సిలబస్ విషయానికి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేను మెన్షన్ చేశాను సిలబస్ అనేది. సిలబస్ సంబంధించిన PDFs అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇంజనీరింగ్ అయినా క్లిక్ చేసేయండి. ఇక్కడ అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ వాళ్ళు క్లిక్ చేసి వాళ్ళ సిలబస్ని చూసుకోవచ్చు. సిలబస్ PDFలో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చూడండి, నేను ఇంజనీరింగ్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా PDF అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. PDF ఓపెన్ అయిన తర్వాత సిలబస్ సంబంధించిన 2025 ఇంజనీరింగ్ సంబంధించిన స్ట్రీమ్ సంబంధించిన సిలబస్ ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించిన సిలబస్ ఏంది అనేది కంప్లీట్ ఈ PDFలో ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి మ్యాథ్స్ సంబంధించిన ఆల్జీబ్రాస్, తర్వాత ట్రిగ్నోమెట్రీ, మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇవైతే అంటే సిలబస్ అనమాట. ఆ సిలబస్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, ఫిజిక్స్ వాళ్ళు యూనిట్ టైమ్స్, మెజర్మెంట్స్, విధంగా అన్ని సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ మనకు PDFలో ఉంటుంది. ఈ PDF నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు చూస్తున్నట్లయితే అగ్రికల్చర్ వాళ్ళది సేమ్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. సేమ్ వాళ్ళకు కూడా PDF ఉంటుంది. బాట్ని వాళ్ళకు ఉండేటువంటి సిలబస్ మొత్తం ఇక్కడ PDFలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ PDFని క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ PDFని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లారిటీగా నోటిఫికేషన్ PDF, అదేవిధంగా సిలబస్ PDF ఇవన్నీ క్లారిటీగా చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాము. అప్లికేషన్ అయితే మనకు February 25 నుంచి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం కాబట్టి కొత్తగా చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంది. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.